సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో కేటీఆర్ ఫోటో, ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఫోటో పెట్టడం లేదని పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రోటోకాల్ విషయంలో ఆందోళనకు దిగారు. అయితే తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఎందుకు పెట్టకూడదు అంటూ కూడా వారు రేవంత్ రెడ్డి ఫోటో తీసుకొని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో గేటు దగ్గరే బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. రెండు పార్టీల నేతలు కూడా ఒకరికొకరు తీవ్రంగా తోసుకున్నారు. ఈ తోపులాటలో ముగ్గురు కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. దాదాపు 10-15 నిమిషాల పాటు రెండు పార్టీల నేతలు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలంతా కూడా నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు వ్యాన్ లో అక్కడి నుంచి స్టేషన్ కు తరలించారు. సో ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. సో ఒక్కసారిగా జరిగిన ఈ ఉద్రిక్త వాతావరణంతో సిరిసిల్లలో అయితే కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో ప్రస్తుతం కేటీఆర్ క్యాంపు కార్యాలయం దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఉండటానికి పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్.